సో హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ మాస్క్ రివ్యూస్. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి నిన్న జరిగిన ఎపిసోడ్ అంటే December 14th రోజు జరిగిన ఎపిసోడ్ గురించి ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఎపిసోడ్లో ఏమేమి టాస్కులు జరిగాయి, టాస్కులు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు అమర్ అండ్ పల్లవి ప్రశాంత్ నాకు ఎక్కడ సూపర్ అనిపించారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దాంతోపాటు శివాజీ గారు ఎక్కడ నోరు జారారు, మళ్ళీ అమర్ని టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న ఒకసారి వీడియోస్ అనేది గమనించండి. ఒకసారి వీడియోస్ అనేది చూసిన తర్వాత మీకు వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. సో నచ్చకపోతే సింపుల్గా స్కిప్ చేసి వెళ్ళిపోండి, నేనైతే ఏమీ అనుకోను. సో ఇక టాపిక్లోకి వస్తే, నిన్న ఎపిసోడ్లో గమనించే ముందు, సో మీకు బిగ్ బాస్ సీజన్స్ అన్నింటిలో మీకు ఏది ఫేమస్ అయినా కాకపోయినా ఒక పక్షి మాత్రం 100% ఫేమస్ అవుతుంది. సో దాన్ని ఎంతమంది గమనించారనేది కింద కమెంట్ చేయండి. ప్రతి ఎపిసోడ్ స్టార్టింగ్ మార్నింగ్ ఒక పక్షి అయితే వస్తుంది బిగ్ బాస్ హౌస్లోకి. ఆ పక్షిని ఒక క్లిప్ సపరేట్ దానికోసం వేసిన తర్వాతనే బిగ్ బాస్ డే అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ పాయింట్ అనేది ఎంతమంది కమెంట్ చేయారనేది కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే, సో ఎపిసోడ్ స్టార్టింగ్ మనకు ఒక పాట అయితే ప్లే చేశారు, ఓ మై ఫ్రెండ్. ఈ పాట అయితే ప్లే చేశారు. ఇది చాలా ఎమోషనల్, ఎందుకంటే సెండ్ ఆఫ్ ఇచ్చే టైం అయింది కాబట్టి బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ పాట ప్లే చేసినట్టు అయితే అనిపించింది. ఈ పాటలో చాలా ఎమోషనల్ అయితే అయ్యారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ శివాజీ గారు అయితే ఇక్కడ పల్లవి ప్రశాంత్ పట్టుకొని ఇక్కడ కంప్లీట్ గా కూర్చొని ఎమోషనల్ అవుతున్నాడు, ఎందుకంటే ఇక సెండ్ ఆఫ్ ఇచ్చే టైం అయింది, ఇంకో 2-3 days లో మనం బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతాము, ఇక్కడ ఉన్నటువంటి మెమరీస్ అన్ని మనం మర్చిపోతాం అనేసి ఇక్కడ అందరూ ఎమోషనల్ గా అయితే ఫీల్ అయ్యారు. సో ఆ పాట అయిపోగానే మనకు నెక్స్ట్ ఒక అంటే హాచి, అంతకుముందు వచ్చిన ప్రీవియస్ లో టాస్క్లలో వచ్చిన హాచి బ్యాచ్ అనేది మళ్ళీ వచ్చింది ఇక్కడికి. హాచి వచ్చి వీళ్ళందరినీ హౌస్ మేట్స్ ని మళ్ళీ ఒకసారి ఎంటర్టైన్ చేయడానికి వచ్చి కొన్ని టాస్క్లు అయితే పెట్టింది. ఏం టాస్క్లు అంటే ఫుడ్ కు సంబంధించిన టాస్క్ అయితే పెట్టింది. ముందు ఫుడ్ కు అంటే ఇక్కడ హౌస్ మేట్ కు సంబంధించిన ఫుడ్ అనేది వాళ్ళ ఇంట్లో నుంచి అయితే వస్తుంది. ఆ ఫుడ్ అనేది వేరే అంటే ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్ ఒక కంటెస్టెంట్స్ ఉన్నాడంటే ఆ కంటెస్టెంట్ సంబంధించిన హౌస్ నుంచి వచ్చిన ఫుడ్ ని పక్కనున్న కంటెస్టెంట్స్ గెలిచి ఆ హౌస్ మేట్స్ కి అయితే ఇవ్వాలి. ఇది టాస్క్. సో ఇది టాస్క్ లో మనకు ముందుగా అర్జున్ కి సంబంధించిన ఫుడ్ అనేది తన వైఫ్ అయితే ఇంటి నుంచి అయితే పంపించింది. ఆ ఫుడ్ ఏంటో నాకైతే ఐడియా లేదు, మీకు ఐడియా ఉంటే కింద కమెంట్ చేయండి. సో ఫుడ్ వచ్చింది, ఆ ఫుడ్ లో ఒక టాస్క్ పెట్టారు. ఇక్కడ టాస్క్లు ఏంటి అంటే, ఈ ప్రీవియస్ మొత్తం ఎపిసోడ్స్లలో ఎవరు ఏ టాస్క్ బాగా ఆడారో, ఏ టాస్క్ వల్ల వాళ్ళకు మంచి పేరు వచ్చిందో ఆ టాస్క్ని మళ్ళీ ఇక్కడ రిమైండ్ చేసినట్టు అనిపించింది. సో ఇక్కడ ఏం టాస్క్ పెట్టారంటే, యావర్ ఇంతకుముందు ఎవిక్షన్ పాస్ గెలిచి మళ్ళీ ఇచ్చాడు కదా, అక్కడ బ్యాలెన్సింగ్ టాస్క్ బాల్స్ది. సో అదే టాస్క్ మళ్ళీ ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ అర్జున్ కి సంబంధించిన ఫుడ్ అనేది యావర్ ఆ టాస్క్ గెలిచి అర్జున్ కి గిఫ్ట్ గా ఇవ్వాలి. సో ఇక్కడ సింపుల్ గా ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ అనేది సింపుల్ గా ఫినిష్ చేసి అర్జున్ కి ఆ ఫుడ్ అయితే గిఫ్ట్ గా అయితే ఇచ్చాడు యావర్. సో ఇక్కడ నాకు సూపర్ అనిపించింది. అంత ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ రాలేదు ఈ ఎపిసోడ్ లో, కాకపోతే మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసినట్టు అనిపించింది. అర్జున్ ఫుడ్ అయిపోయింది, సో సింపుల్ గా గెలిచించాడు యావర్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ శివాజీ గారికి తన ఫేవరెట్ ఫుడ్ అయినటువంటి చికెన్ ని రిక్కీ హౌస్ నుంచి అయితే పంపించాడు తన ఇంటి నుంచి. అండ్ ఇక్కడ ఈ ఫుడ్ ని ఎవరు గెలిచి ఇవ్వాలి అంటే ప్రియాంక జైన్ గారు గెలిచి శివాజీ గారికి ఇవ్వాలి. సో ఇక్కడ కూడా ప్రియాంక జైన్ గారికి టాస్క్ ఏంటి అంటే, అంతకుముందు ప్రీవియస్ లో చాలా బాగా ఆడినటువంటి బాణం మీద బాల్స్ బ్యాలెన్స్ చేసే టాస్క్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ప్రియాంక జైన్ గారు సింపుల్ గా ఫినిష్ చేసి శివాజీ గారికి అయితే ఫుడ్ అయితే గిఫ్ట్ గా అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి ప్రీవియస్ లో ఉన్న గేమ్స్ అన్ని రిమైండ్ చేసినట్టు అనిపించింది. అండ్ ఇక్కడ ఏబీస్ లో ఏ విధంగా ఆర్డర్స్ ప్లే చేశారో, ముందుగా అర్జున్, తర్వాత అమర్, తర్వాత శివాజీ గారు, తర్వాత ప్రియాంక గారి, సో ఈ విధంగా ఆర్డర్స్ లో ప్లే చేశారు. అదే ఆర్డర్ లో ఫుడ్ కూడా వస్తుంది హౌస్ మేట్స్ లో. ఇక్కడ నిన్న జరిగిన ఎపిసోడ్ లో అర్జున్ వచ్చింది, శివాజీ గారిది వచ్చింది, అమర్ది వచ్చింది. సో దాని తర్వాత నెక్స్ట్ డే మనకు మిగతా ముగ్గురిది అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు ప్రియాంక జైన్ గారు ఫుడ్ గెలిచి మనకు శివాజీ గారికి అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు అమర్కి సంబంధించిన ఫుడ్ అయితే వస్తుంది. ఇక్కడ ఫుడ్ అనౌన్స్ చేసే ముందు నాకు ఫేవరెట్ ఫుడ్ ఇది అని హౌస్ మేట్స్ తో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాడు అమర్. అక్కడ అదే ఫుడ్ అనుకున్నదే మనకు అమర్కు వాళ్ళ ఇంటి నుంచి అయితే వచ్చింది. అదేం ఫుడ్ అంటే ప్రాన్స్ కర్రీ, ఫేవరెట్ ఫుడ్ అట అమర్కి. సో ప్రాన్స్ కర్రీ ఫుడ్ అనేది హౌస్ నుంచి అయితే తన వైఫ్ అయితే పంపించారు, తేజు గారు. సో పంపించిన తర్వాత ఈ ఫుడ్ ని ఎవరు గెలిచివ్వాలి అంటే శివాజీ గారు. శివాజీ గారికి ఏం టాస్క్ అంటే, పైన బెలూన్స్ కట్టి ఉంటాయి. సో దానికి ఒక క్యాప్ పెట్టుకొని ఆ క్యాప్ పిన్ ఉంటుంది, ఆ పిన్ తో బెలూన్స్ అన్ని బరస్ట్ చేయాలి. సో ఇంతకుముందు ప్రీవియస్ లో ఆ టాస్క్ లో శివాజీ గారు గెలిచారు. అదే టాస్క్ ని మళ్ళీ ఇక్కడ గుర్తు చేయడానికి ఆ టాస్క్ అయితే పెట్టారు. ఇక్కడ మనకు 3 minutes టైం ఇస్తే జస్ట్ 1 minute లో 2 minutes లో మనకు సింపుల్ గా ఫినిష్ చేసి ఫుడ్ ని గిఫ్ట్ గా మనకు అమర్కి అయితే ఇచ్చాడు. సో ఈ టాస్క్ లన్నీ ఏంటి అంటే, సింపుల్ గా ప్రీవియస్ లో జరిగిన బెస్ట్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క కంటెంట్ కి ఒక్కొక్క కంటెస్టెంట్స్ కి ఒక్కొక్క టాస్క్ బెస్ట్ ఉంటుంది కదా, ది బెస్ట్ టాస్క్ అనేది తీసుకొని మళ్ళీ ఇక్కడ రిమైండ్ చేసినట్టు అయితే అనిపించింది. సో ఇక్కడ అయిపోయింది ఫుడ్ టాస్క్. అంటే ఈ డేస్ కి సంబంధించిన ఈ ముగ్గురి టాస్క్ కూడా ప్రతి ఒక్కరు ఫుడ్ గెలిచి ఆ కంటెస్టెంట్స్ కి అయితే ఇచ్చారు.
ఒక ఫుడ్ కు సంబంధించిన టాస్క్ అయితే అయిపోయిన తర్వాత హౌస్ మేట్స్ ఎక్కడ వాళ్ళు అక్కడ రిలాక్స్ అయితే అవుతున్నారు. ఎందుకంటే ఎలాగ ఒక 3 days లో ఇక హౌస్ నుంచి వెళ్ళిపోతాం అనే ఎమోషన్ అనేది వాళ్ళలో కనిపిస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ లో ఎలాంటి టాస్క్లు అయితే జరగవు. ఎందుకంటే ఇప్పుడు ఏం టాస్క్లు పెట్టడానికి ఎందుకు క్యాప్టెన్సీ టాస్క్ ఉండదు, ఏది ఉండదు. కాబట్టి సింపుల్ గా టాస్క్లు అయితే ఏమి జరగట్లేదు. అందరూ బోరింగ్ లో ఎక్కడ వాళ్ళు అక్కడ సిట్రైట్ ఉండడం వల్ల సో బిగ్ బాస్ టీమ్ కి కంటెంట్ అయితే దొరకట్లేదు. కాబట్టి ఏదో ఒకటి గెలికి మళ్ళీ ఒక టాస్క్ అనేది పెట్టాలనేసి మళ్ళీ హాచి బ్యాచ్ అయితే అనౌన్స్ అయితే వచ్చింది. సో మీరు ఇలా బోరింగ్ గా ఉంటే నాకు చూడాలనిపించట్లేదు, నాకు నిద్ర వస్తుంది అనేసి ఏదో ఒక ఫన్ క్రియేట్ చేయండి అని అంటే అక్కడ శివాజీ గారు అండ్ అర్జున్ గారు, అమర్ గారు చాలా ఎక్సలెంట్ గా మళ్ళీ ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయడానికి ఏదో ఒక ట్రై చేశారు. సో అంతగా కంటెంట్ రాలేదు కానీ ఏదో ఒకటి అయితే ట్రై చేశారు. ముందుగా స్టార్ట్ చేసింది అయితే అర్జున్ ఏదో పాటని కూని చేశాడు. అదేం పాట అంటే పరదేశీ పాటని కూని చేయడానికి ట్రై చేశారు. అర్జున్ స్టార్ట్ చేసిన వెంటనే ఇక్కడ శివాజీ గారు అయితే ఫుల్ జోష్ మీద ఆ పాటను అయితే మళ్ళీ అంటే ఫుల్ జోష్ ఇచ్చారు. ఎపిసోడ్ లో అందరికీ అంటే డల్నెస్ లో ఉన్నారు కానీ అక్కడ శివాజీ గారు చాలా ఎంటర్టైన్ చేయడానికి అయితే ట్రై చేశారు. అండ్ తర్వాత అమర్ గారు ఏదో ఫోక్ సాంగ్ పాడారు, ఏదో ఎలక్ట్రీషియన్ సంబంధించి. నాకైతే పాట ఏంటంటే అంటే డబల్ మీనింగ్ సాంగ్ లాగా అనిపించింది. మీకేమనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. అండ్ ఆ టాస్క్ తర్వాత ఇంకా కంటెంట్ క్రియేట్ చేయట్లేదు అంటే కంటెంట్ రావట్లేదు అనిపించింది ఏమో బిగ్ బాస్ ఏం చేశారంటే హాచి బ్యాచ్ ని ఒక 4 మెంబర్స్ ని బ్లాక్ సూట్ లో మాస్క్ వేసుకొని హౌస్ లోకి పంపించారు. సో అది కూడా అంత పెద్ద కంటెంట్ రాలేదు, అందుకే ఒక 3 minutes లో పంపించారు. వాళ్ళు చేంజ్ చేశారంటే జస్ట్ సింపుల్ గా హౌస్ లోకి వచ్చి వాళ్ళకు ఇష్టం వచ్చింది అంటే వాళ్ళు గోడంలో దాచుకున్న ఫుడ్ కావచ్చు, వాళ్ళకి ఫేవరెట్ సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, ఏదో ఒకటి అన్ని చిందరవందర హౌస్ మొత్తం చిందరవందర చేసి వెళ్ళారు కానీ అంతగా కంటెంట్ అయితే రాలేదు. సో ఇందులో కూడా ఒక అమర్ మాత్రం చిన్నగా ఒక క్లిప్ మాత్రం బాగా అనిపించింది. అది ఏంటి అంటే అమర్ సంబంధించిన ఫుడ్ అనేది పూల్లో పడేస్తున్నప్పుడు అమర్ ఇచ్చిన రియాక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మాత్రం నిజంగా అమర్ రియాక్షన్స్ లో చాలా బాగా ఇస్తాడబ్బా, ట్రూ ఎంటర్టైనర్ అనుకోవాలి. అమర్ అయితే చాలా బాగా ఇచ్చిండు అక్కడ మనకు కంటెంట్ అయితే. అండ్ అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ ఈ హాచి బ్యాచ్ టీం నుంచి కూడా రాలేదు. అందుకే ఒక 3 minutes లోనే హౌస్ నుంచి అయితే బిగ్ బాస్ టీం వెనుకకు పిలవడం అయితే జరిగింది. అండ్ ఇది అయిపోయిన తర్వాత హాచి మళ్ళీ అనౌన్స్ చేసింది ఏంటి అంటే మా హాచి వాళ్ళు రావడం వల్ల కొంచెం మీకు జోష్ వచ్చింది కదా, సో మళ్ళీ మీకు ఒక టాస్క్ పెట్టాలనుకున్నాను, ఒక టాస్క్ పెట్టింది. అదేం టాస్క్ అంటే ఒక ఎపిసోడ్ మొత్తం టైం లిమిట్ ఒక 60 minutes అనుకుంటే ఆ 60 minutes లో మీరు ఎంతవరకు టైం లిమిట్ అంటే ఎంతవరకు మీ కంటెంట్ అనేది ఉంటుంది అనేది అర్హులు అనేది ఒక టాస్క్ అది. సో ఇక్కడ మనకు ఒక్కొక్క బోర్డు మీద ఒక్కొక్క టైం లిమిట్ అయితే ఉంటుంది. ఒక బోర్డు మీద 20 minutes టైం ఉంటుంది, ఒక బోర్డు మీద 15 minutes అండ్ ఇంకొకటి 10 minutes, ఇంకొకటి 7 minutes, ఇంకొకటి 5 minutes అండ్ లాస్ట్ వచ్చేసి 3 minutes బోర్డు ఏమో ఉంది. సో ఇక్కడ ఇది జస్ట్ ఫన్ టాస్క్. అది అక్కడ ఫన్ టాస్క్ అయితే అందరూ ఫన్ గానే తీసుకున్నారు కానీ కొందరు ఏంటంటే శివాజీ గారు సీరియస్ గా తీసుకున్నారని అనుకుంటున్నారు. కాదు, అది పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను నేను. సో ఇక్కడ స్టార్టింగ్ అర్జున్ వచ్చిన తర్వాత అందరికి ఒకటి అర్జున్ ఏంటి అంటే 10 minutes వేసుకున్నాడు. సో ఎందుకంటే టాస్క్ బాగా ఆడుతున్నాడు, ఏదో కొంత అక్కడ ఇక్కడ చిట్ చాట్ చేయడం వల్ల ఎంతో కొంత కంటెంట్ అయితే ఇస్తున్నా అనేసి ఒక 60 minutes లో నేను 10 minutes అయినా ఉంటాను అనేసి అదైతే బోర్డు వేసుకున్నాడు. అండ్ 20 minutes అయితే నాకు అమర్కి ఇవ్వడం అయితే సూపర్ అనిపించింది. ఎందుకంటే అమర్ అన్ని తీట పనులు చేస్తాడు, అంటే ఎంటర్టైన్ చేయడానికి అది మంచి పని కావచ్చు, లేకపోతే దొంగతనం కావచ్చు, ఏదో ఒకటి ఫాల్ గేమ్ కావచ్చు, ఎలా అయినా చూసినా ఖచ్చితంగా ఎంటర్టైన్ అయితే చేస్తాడు అబ్బా అమరు. సో ఎంటర్టైన్ విషయంలో ఎక్కువ కంటెంట్ మాత్రం అమర్కి ఇవ్వడంలో నాకైతే ఎలాంటి తప్పు అయితే అనిపించలేదు. ఖచ్చితంగా 20 minutes అనేది అంటే అమర్ అయితే ఖచ్చితంగా ఉంటాడు, ఏదో ఒక తీట పని అయితే చేస్తాడు. అండ్ నెక్స్ట్ శివాజీ గారికి 15 minutes ఇచ్చిండు. అండ్ ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తున్నాడు. ఇక్కడ నాకు పల్లవి ప్రశాంత్ అయితే చాలా ఫన్నీ వేలో చాలా ఈజీగా తీసుకున్నాడు. ఇక్కడ ఏంటి అంటే అర్జున్ వచ్చేసి 3 minutes ఇచ్చాడు అంటే పల్లవి ప్రశాంత్ కి. సో ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఏ విధంగా రియాక్ట్ అయిందంటే ఏందన్నా మరి అందరికన్నా నాకు తక్కువ ఇచ్చిన అంటే అతను ఏంటంటే కొంచెం లోగా ఫీల్ కాకుండా ఏందన్నా ఇజ్జత్ పోతుందన్న మరి 3 minutes అయినా ఒకరు చూడు అంత గాలకన్నా తక్కువ అవుతాం అన్నట్టు ఇట్లా చెప్తే అక్కడ ఏంటి అమర్ ఏంటి అంటే నేను నాలాగా తిట్టిపించుకోరా, నీకు కూడా ఎక్కువ టైం లిమిట్ వస్తుంది, నాలాగా ఫాల్ గేమ్స్ ఆడు, నేను తిట్టిపించుకున్నాను కాబట్టి దానికి గొప్పగా చెప్పుకోవట్లేదు అని జస్ట్ ఫన్ లాగా తీసుకున్నాడు. ఇక్కడ పల్లవి ప్రశాంత్ కూడా 2 అనిపించింది అండ్ అమర్ కూడా చాలా ఈజీగా తీసుకున్నారు. అండ్ ఇక్కడ శివాజీ గారు మీరు ఇక్కడ శివాజీ గారు మాట్లాడిన మాటలు కొందరు తప్పు పడుతున్నారు. ఏంటి అంటే శివాజీ గారు అమర్ని కొంచెం ఎక్కువగా అంటే మాటలు అంటున్నాడు అనేసి అసలు అనట్లేదు. ఎందుకంటే వాళ్ళు క్లోజ్నెస్ పెరిగింది, ఇందాక ఉన్నంత క్లోజ్నెస్ కాకుండా చాలా క్లోజ్ అయ్యారు. సో ఇక్కడ ప్రతి దానికి మీరు అన్నింటినీ ఒక భూతద్దంలో చూడడం అనేది అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ శివాజీ గారు అమర్ అనేది చాలా ఫ్రెండ్స్ అయ్యారు, ఆ క్లోజ్నెస్ లోనే అలా మాట్లాడుతున్నారు కానీ కావాలని అమర్ని ఏదో టార్గెట్ చేసి ఏదో అనాలని అయితే కాదు శివాజీ ఇంటెన్షన్ అనేది. సో మీకు ఏమనిపిస్తుంది కింద కమెంట్ చేయండి. ఇక్కడ
అమర్ కూడా చాలా ఫ్రెండ్లీగా తీసుకున్నాడు. ఇక్కడ శివాజీ గారు కూడా అదే ఫ్రెండ్లీలో ఏదో క్లోజ్నెస్ లో అన్నారు, కానీ ఏదో కావాలని టార్గెట్ చేసినట్టయితే అనలేదు. నాకైతే ఇదే అనిపించింది. మీకేమనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. అంటే చూసే వాళ్ళకి కొందరికి అనిపించవచ్చు తప్పు, ఎందుకంటే అమర్ ఫ్యాన్స్ కూడా హట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఊరికే అమర్ని అనడం వల్ల, కాకపోతే వాళ్ళు క్లోజ్ అయ్యారనేది కూడా మనం గుర్తించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక్కొక్క పాయింట్స్ ఇస్తున్నారు, ఒక్కొక్క టైం లిమిట్ అనేది ఒక్కొక్కరికి అయితే ఇస్తున్నారు. చివరిగా ఎవరికి ఎంత టైం వచ్చిందనేది చూస్తే, సో మనకి ఇక్కడ శివాజీ గారికి 20 minutes టైం బోర్డ్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ 15 minutes బోర్డ్ వచ్చేసి అమర్కి వచ్చింది. 10 minutes వచ్చేసి ఇక్కడ అర్జున్కి వచ్చింది. అండ్ 7 minutes వచ్చేసి మనకు ప్రియాంక జైన్ గారికి వచ్చింది. అండ్ 5 minutes వచ్చేసి మనకు యావర్ గారికి, లాస్ట్ 3 minutes మనకు పల్లవి ప్రశాంత్ గారికి అయితే వచ్చింది. సో ఇది జస్ట్ ఫన్ టాస్క్, ఏది వచ్చినా కానీ నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ టీం మాత్రం ఎవరికి ఎంత న్యాయం చేయాలో ఆ న్యాయం అయితే చేస్తుంది. ఎవరిని కూడా తక్కువ కంటెంట్ ఇస్తున్నారు కానీ వాళ్ళ క్లిప్ తక్కువ వేయడం అనేది లేదు. ప్రతి ఒక్కరి కంటెంట్ అనేది ఈక్వల్ గా ఇస్తున్నట్టు అనిపించింది. మీకేమనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. అంటే కొన్నిసార్లు అమర్ కొన్ని నెగిటివ్ పాయింట్స్ చేయడం వల్ల, కొన్ని అంటే ఎక్కువగా తీటమాలు చేయడం వల్ల అమర్ కంటెంట్ ఎక్కువ చూపించినప్పటికీ అందరికి ఈక్వల్ గానే మనకు క్లిప్స్ అనేవి చేస్తున్నట్టు అయితే అనిపించింది. మీకేమనిపించింది అనేది కూడా కింద కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను చెప్పాలనుకుంది. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.